జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తూర్పు గోదావరి జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని కోర్టులో సెప్టెంబర్ 14వ తేదీ రెండవ శనివారం నాడు మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సునీత తెలిపారు. జిల్లా కోర్టులో ఆమె కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రపురం, రాజోలు, ఆలమూరు, తుని, ముమ్మిడివరం, కొత్తపేట, ప్రతిపాడు, అనపర్తి, రంపచోడవరం అడ్డతీగల కోర్టుల్లో జరిగే ఈ జాతీయ లోక్ అదాలత్లో పెండింగ్లో ఉన్న సివిల్ తగాదాలు, యాక్సిడెంట్ కేసులు, బ్యాంక్ రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కరించబడునని తెలిపారు. జ్యుడిషియల్ 4 డివిజన్ల పరిధిలో 79,750 కేసులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిశీలించగా రాజీ చేసుకోదగిన కేసులు 39,000 వరకు ఉన్నాయన్నారు. సివిల్ కేసులు శాతం ఎక్కువగా ఉన్నాయని, క్రిమినల్ కేసులు కక్షిదారులు రాజీ చేసుకోవచ్చునన్నారు. కోర్టు ఫీజు కూడా వెనక్కి ఇవ్వబడుతుందని, దీనిపై అప్పీల్కి కూడా అవకాశం ఉండదన్నారు. జిల్లాలో 21 మండల్ లీగల్ సర్వీస్ అథారిటీస్ ఉన్నాయని, సెప్టెంబర్ 14వ తేదీ శనివారం దాదాపు 42 నుంచి 45 బెంచీల వరకు ఏర్పాటు చేసి కక్షిదారులు, అడ్వకేట్స్, మెంబర్స్ సమక్షంలో కేసులు రాజీ చేస్తారన్నారు. గతంలో 3 ప్రత్యేక లోక్ అదాలతులు, 3 జాతీయ లోక్ అదాలతులను నిర్వహించామని, 100 కోట్లకు పైగా కక్షిదారులకు పరిహారాన్ని అందించడం జరిగిందన్నారు. రోడ్డు భద్రతా దృష్ట్యా మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ను ధరించి వారి ప్రాణాలను వారే కాపాడుకోవాలని సూచించారు. డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె ప్రకాష్ బాబు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా మరియు వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ జిల్లా వాళ్ళ వాసులందరికీ కూడా నమస్కారం. సుప్రీంకోర్టు వారి ఆదేశాల ప్రకారం మరియు హానరబుల్ హైకోర్టు వారి ఆదేశాల ప్రకారం ప్రతి 3 మాసాలకి ఒకసారి నేషనల్ లోక్ అదాలత్ అంటే జాతీయ లోక్ అదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోర్టులో ల్యాక్స్లో పెండింగ్లో ఉన్న కేసెస్ని ఐడెంటిఫై చేసి, రాజీ చేసుకోదగిన కేసులను ఐడెంటిఫై చేసి వాటిని కోర్టుల ద్వారా బెంచెస్ ఏర్పాటు చేసి రాజీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన జిల్లా అంటే కంపోజిట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ వచ్చేసి 4 రెవెన్యూ జిల్లాలు ఉన్నాయి కాబట్టి పెండెన్సీ మొత్తం 79,750 వరకు ఓవరాల్ పెండెన్సీ ఈ జ్యుడిషియల్ జిల్లాలో ఉంది. వీటిలో మేము ఐడెంటిఫై చేసిన రాజీ చేసుకోదగిన కేసులు 39,000 వరకు ఉన్నాయి. వాటిలో సివిల్ కేసెస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. క్రిమినల్ కేసెస్లో రాజీ తగిన కేసులు మాత్రమే చేసుకోగలుగుతాము. సివిల్ అయితే కనుక ఆల్మోస్ట్ అన్ని కేసెస్లో రాజీ చేసుకోవచ్చు. దీనిలో ఉండే ప్రయోజనాలు ఏంటంటే మీకు కోర్ట్ ఫీజు అనేది వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. కేసు రాజీ చేసుకుంటారు కాబట్టి ఇద్దరు విన్నర్స్ కిందే ట్రీట్ చేయడం జరుగుతుంది. దీనిపైన అపీల్ అనేది కూడా లేదు. అన్లెస్ ఫ్రాడ్ చేసి ఎవరైనా రాలేదు అనుకున్న ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో తప్ప అపీల్ చేసుకోవడానికి కూడా ఉండదు. కాబట్టి ఇదే ఫుల్ అండ్ ఫైనల్ ఆర్డర్ కింద మనం లోక్ అదాలత్ అవార్డుని తీసుకోవచ్చు. దీనిలో కాంప్రమైజ్ అయిన తర్వాత ఒకవేళ ఏదైనా పార్టీ ఆ అమౌంట్ కట్టకపోయినా, డీవియేట్ అయినా దానికి ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు. వేరే మళ్ళీ సివిల్ కోర్టుకు అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఈ జిల్లాలో, ఈ ఈస్ట్ గోదావరి జిల్లాలో 21 మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర మల్టిపుల్ కోర్ట్స్ ఉన్నాయి, కొన్ని దగ్గర సింగిల్ కోర్ట్స్ ఉన్నాయి. మీకు ఏదైనా రాసుకోవడానికి, తయారు చేసుకోవడానికి వీలుగా ఉండదు అంటే మా దగ్గర పారాలీగల్ వాలంటీర్స్ కూడా ఉంటారు. వాళ్ళ అసిస్టెన్స్ కూడా మీరు తీసుకుని కేసుల్ని రాజీ చేసుకోవచ్చని, ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం పరుచుకుంటారని చెప్పి, అలాగే మన స్టేట్ నుండి, మన జిల్లా దట్టు మన స్టేట్ నుండి కూడా మంచి రిప్రజెంటేషన్, మంచిగా కేసులు సెటిల్ అయ్యేలాగా మాకు సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. హానరబుల్ సుప్రీంకోర్టు వారు డైరెక్షన్ ఒక రిట్ పిటిషన్లో SLPలో వచ్చింది. 2 వీలర్స్ నడిపే వాళ్ళు ఎవరు కూడా హెల్మెట్స్ యూజ్ చేయట్లేదు అని చెప్పి, దాని మూలంగా ఏంటంటే మనకి అంటువర్డ్ ఇన్సిడెంట్ జరిగితే ఒక ఫ్యామిలీ మొత్తం రోడ్డును పడుతుంది. 2 వీలర్స్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళందరూ కంపల్సరిగా హెల్మెట్స్ దయచేసి వాడండి. మీ రక్షణ మీరు చూసుకోండి.